నెంబర్స్‌కి మనము డిగ్రీలు వేసుకోవచ్చా అని అడుగుతున్నారు నన్ను కొంతమంది. నెంబర్స్‌కి డిగ్రీలు వెయ్యటం అనేది అది వేరే లెక్కండి. బట్ డిగ్రీ సిస్టమ్ అనేది మీకు ఆస్ట్రాలజీలో కనపడుతుంది. మీరు ఎవరైనా చూసుకోండి, డిగ్రీ సిస్టమ్ మీకు ఆస్ట్రాలజీలో కనబడుతుంది. అంటే ఎక్కడ తప్పుపోకూడదు అనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడ రాసుకొని చెప్పాల్సొస్తుంది మీకు. అందుకని మన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ. మీకు అశ్విని నక్షత్రం అనుకోండి. అంటే అశ్విని నక్షత్రంలో ఉన్న 4 అక్షరాలకి డిగ్రీలు వేసుకోవాలి మీరు అని అనుకుంటే 13 డిగ్రీలు 20, 30, 20 వేసుకోండి. ఇది అశ్విని నక్షత్రం. దాని తర్వాత మీకు వచ్చేది ఏ నక్షత్రం ఉంది? భరణి. అది 26, 20కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేది కృత్తిక 40 డిగ్రీస్. అందుకని ఇలా డిగ్రీస్లో చూసినప్పుడు కృత్తికా నక్షత్రానికి పవర్ ఎక్కువ అని అనుకుంటాం. అలాగే కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది, చదువు బాగా చదువుతారు, తెలివితేటలు ఉంటాయి, సమయాన్ని ధనంగా మార్చుకోగలరు, ప్రపంచాన్ని చుట్టి ఇంకెన్నన్నా చెప్పచ్చు మనం. బికాజ్ అక్కడ డిగ్రీస్ మాట్లాడితే ఇది అస్ట్రాలజీ విషయం అండి, నేను న్యూమరాలజీ చెప్పటంలే ఇక్కడ. ఆ తర్వాత మీరు రోహిణి తీసుకోండి, ఇంకా పెద్దదన్నమాట. 53 డిగ్రీస్ అనమాట. 53, 20 వచ్చింది. ఇప్పుడు రోహిణిలో వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుందండి. అంటే ఏ చిన్నదాన్ని సహించరు, చిటపట్లు ఆడిపోతారు, చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళతోటి నెగ్గడం కూడా కష్టమే మనకి. ఒక్కొక్కసారి వాళ్ళే ప్రాబ్లమాటిక్గా తయారవ్వడానికి అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలకి మనము ఈ డిగ్రీస్ వేసినట్లయితే హయ్యెస్ట్ డిగ్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు మృగశిర. మృగశిర ఇంకా పెద్దది ఉంది కదండి, 60. యాక్చువల్గా చెప్పాలంటే 66, 40 వస్తుంది. అంటే ఇంకా పెద్దదన్నమాట. సో మృగశిర నక్షత్రంలో తీసుకోండి. మీకు దానిలో ఎలా ఉంటుందంటేనండి, టెక్నికల్ స్టడీస్ ఎక్కువగా ఉండటం, డాక్టర్స్ అందులోనే, ఇంజనీర్స్ అందులోనే, ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అందులోనే. మనకి ఏవైతే పెద్ద పెద్ద జాబ్స్ అని అనుకుంటామో, ఈవెన్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా మృగశిరలోనే పడ్డారు. అంటే మృగశిర అనేది అంత లెక్కలో ఎక్కువగా ఉంది. మరి మృగశిర నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ పేర్లు అక్షరంతో పేర్లు ఎందుకు ఇవ్వరు అని మీరు అడగచ్చు. మృగశిర నక్షత్రానికి డిగ్రీస్ పరంగా ఎంత వాల్యూ ఉన్నప్పటికీ దాంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉండి ఆ సమయాల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం నేను పేర్లు ఇవ్వనండి. అర్థమైంది కదా. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఆరుద్ర 92 డిగ్రీస్. కలుపుకుంటూ వెళ్తుందండి. మనం ఇలా వరుసగా చూసుకుంటున్నాం కదా, కలుపుకుంటూ వెళ్ళటం అన్నమాట. ఈ నక్షత్రాలని కలుపుకుంటూ వెళ్తే మీకు పెరిగిపోతుంది. అంత మాత్రం చేత ఎంత ఎక్కువ వచ్చేస్తే అది అంత వాల్యూ అని. యాక్చువల్గా ఆరుద్ర మీరు తీసుకున్నప్పుడు లెక్క ఏమవుతుంది చెప్పండి? బాగా చదవరు, జాతకంలో ఎన్నో రకాల దోషాలు ఉంటాయి, వృధాగా తిరగటం, లేకపోతే జీవితం అంత కన్నీటితోటే గడిచిపోతుంది. దేనికి వీళ్ళు ఇలా చూసుకుంటే మరి మీకు అనురాధ వచ్చేసరికి 226. నిజంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అనురాధ నక్షత్రంలో ఉన్నన్ని మానసిక వ్యాకులతలు మీకు ఇంకెక్కడా కనపడవండి. ప్రతిదీ అండి, ఇన్సెక్యూరిటీ ఎక్కువ వాళ్ళకి, అనవసరంగా భయపడిపోవటము, ఆ భయంతో అయిన వాళ్ళ మధ్య గొడవలు తెచ్చుకోవటం లాంటివి కూడా అనురాధ నక్షత్రంలో జరిగిపోతూ ఉంటాయి. సో అనురాధ నక్షత్రం వెరీ పవర్ఫుల్ అని ఎప్పుడు అనగలమా అంటే, డిగ్రీస్ లెక్కలో చూసినప్పుడు అన్నీ కలుపుకుంటూ వచ్చేస్తే అశ్విన్ నుంచి అనురాధ కాబట్టి అది మీకు 220, 60, 40 వస్తుంది. అర్థమైంది కదండి. సో ఆ లెక్కలో మీకు చూస్తే ఒక చక్రం కంప్లీట్ అయ్యేసరికి బ్రహ్మాండమైన వాల్యూతో తేలిది ఏంటండి, రేవతి నక్షత్రం. ఈవెన్ ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర వీటి లెక్కలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి మనకి? ఇంత వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనము రేవతి నక్షత్రానికి ఏ అక్షరం ఉంటే అందులోనే పెట్టేద్దామా, లేకపోతే పూర్వభాద్రకి ఎందులో ఉంటే అందులో పెట్టేద్దామా అని అడిగే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. ఇది మీకు ఒక చక్రంలో ఒక నక్షత్రం నుంచి అలా వేసుకుంటూ వస్తే వచ్చిన లెక్కలండి. ఇవి వైబ్రేషన్ అయినటువంటి లెక్కలు కాదు, వైబ్రేటెడ్ డిగ్రీస్ కూడా కాదు. 13 నుంచి లెక్క పెట్టుకుంటే మీకు రేవతికి వచ్చేసరికి 360. అంటే 360 డిగ్రీస్లో ఒక్కొక్క నక్షత్రం ఇంత ఇక్కడ డిగ్రీస్లో ఉంటుంది అని. అంటే ఒక చక్రం క్లోజ్ అయ్యేసరికి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నటువంటి వాల్యూ కూడా మీకు రేవతికి ఉండకపోవచ్చు.
అందుకని రేవతి నక్షత్రంలో మనం పేర్లు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. నక్షత్రంలో పేర్లు ఇవ్వటం నాట్ ఏ జోక్ అండి. కానీ ఇవన్నీ చూడం కదా మనము. అంటే పంచాంగంలో చూస్తే మనకి ఏ నక్షత్రానికి ఏ పేరు ఇవ్వాలో అర్థమైపోతుంది. సమయం అక్కడ తెలుస్తుంది. సమయం వేసి చూడంగానే నక్షత్ర పాదం వస్తుంది. కాబట్టి నక్షత్రం 24 గంటలు ఈ అక్షరాలన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అనుకుని మనం ఇచ్చేస్తే అక్షరాలకి ఉన్న డిగ్రీలు ఎప్పుడైతే నక్షత్ర పాదంతో డిఫర్ అవుతాయో పేరు ఖచ్చితంగా నెగెటివ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్